సుశీలమ్మ గారు, సుశీలమ్మ గారు, ఎవరు ఎవరు బాబు? మీకు ధనలక్ష్మి గారు తెలుసా? ధనలక్ష్మి? ఏ ధనలక్ష్మి బాబు? అదేనమ్మా, అనాథాశ్రమంలో వార్డెన్గా పనిచేసేవారు కదా, ఆ ధనలక్ష్మి. ఓహో, ఆదనానా? ఏం బాబు, ఏమి ఆమెతో ఏం అవసరం? ఆమెకి ఎవరైనా పిల్లలు ఉన్నారా? తనకి పిల్లలెవరూ లేరని తెలిసి అనాథాశ్రమం నుంచి రమణన్న కుర్రోని తెచ్చి పెంచుకుంది. దేవుడు తనకి ఆ భాగ్యం ఇవ్వలేదు బాబు. రమణనేనా? రమణతో పాటు ఇంకెవరైనా ఉండేవారా? ఉన్నారు బాబు. రమణ కంటే ముందు ధనలక్ష్మి ఒక ఆవిడికి పురుడు పోసి ఆ బిడ్డని పెంచి పెద్ద చేసింది. ఎవరడిగినా అది నాకు పుట్టిందనే అందరికీ చెప్పుకునేది. ఆ అమ్మాయి పేరు కామాక్షి. కామాక్ష? చెప్పరా, చెప్పు. అమ్మాయిని ఎక్కడ దాచావు చెప్పు. చెప్పరా, నీ వెనక ఎవరెవరున్నారో చెప్పు. వాడు చెప్పడు సార్. వాడి వెనకాల ఉన్నది వాళ్ళ అక్క వాళ్ళ అక్క. కౌసల్య అలియాస్ కామాక్షి. ఏంటే అలా చూస్తున్నావు? కామాక్షి, వాడి పేరు రమణ. ఇక నుండి మన ఇంట్లోనే మనతోనే ఉంటాడు. ఇక నుండి వీడే నీ తమ్ముడు. వీడు ఎవ్వరితో కలవడు, ఎలా బతకాలో తెలీదు. ఇక నుండి నువ్వే జాగ్రత్తగా చూసుకోవే కామాక్షి. ఇదిగో తీసుకో. ఎవరితో కలవని రమణ నెమ్మదిగా ఆ లక్కతో కలిసి ఆడుకోవటం, ధనలక్ష్మిని అమ్మగా కామాక్షిని అక్కగా యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాడు. ధనలక్ష్మి చనిపోయిన తర్వాత తన స్థానం కామాక్షి తీసుకుంది. అన్నీ తానే చూసుకుంది. ఇదెలా ఉందో చెప్పు. నీ చేతితో ఏ చేసినా బాగుంటుంది అక్క. తినరా.